విశాలమైన వటవృక్షం తన నీడతో తను విస్తరించినంత మేర నేల మీద పగలే చీకటిని సృష్టించింది. ఎత్తుగా వెడల్పుగా ఉన్న కోటగోడ వైపు సాగిన కొమ్మ మీద జాగ్రత్తగా పాకుతున్నాడు వీరధర్మ. కొద్ది క్షణాల అనంతరం ఆగి తానున్న కొమ్మ మీద నుంచి కిందికి దూకాడు. గోడ సుమారు 10 అడుగుల దూరంలో ఉంది. భుజానికి చుట్టుగా వేలాడుతున్న తాడును కొమ్మకు ఉయ్యాలలాగా వేసి గోడ మీదికి వదిలాడు. తాడు కొనకి గోడకి మధ్య 3 అడుగుల దూరం ఉంది. వీరధర్మ తాడు సహాయంతో కిందికి జారాడు. గోడ అంచుకు జరిగి కిందికి తొంగి చూశాడు. 20 అడుగుల ఎత్తుంది గోడ. తాడు సహాయం తీసుకోవాల్సిందే. అందాక వటవృక్ష శాఖ నుంచి ఊయలలా వేళ్లాడిన తాడు గోడ మీద నుంచి లోపలికి సాగింది. తాడుని పట్టుకుని పాదాలతో గోడని ఊతంగా తీసుకుంటూ కోటగోడ లోపలి ఆవరణలోకి దిగాడు వీరధర్మ. తనిప్పుడు అభ్యంతర ప్రాంతంలో ఇతరులు ప్రవేశించడానికి అనుమతి లేని ప్రదేశంలో అడుగుపెట్టాడు. తన ప్రవేశం అక్రమం, శిక్షార్హం. కాసేపట్లో తను మరింత అభ్యంతరకరమైన ప్రదేశంలో ప్రవేశిస్తాడు. అది పరపురుషులు ప్రవేశించరాని ఏకాంత ప్రదేశం. పోరుటీగ కూడా అక్కడ వాలడానికి లేదు. అది అంతఃపుర ఉద్యానవనం. తనను శిక్షించడానికి రాజు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నాడు. నిజం చెప్పుకోవాలంటే తను స్వయంగా వధ్యశిల వైపు సాగిపోతున్నాడు. పట్టుబడితే తనను వదలరు. కానీ తను వెళ్తున్న చోట భటులు కాపలా ఉండరు. అక్కడ పురుషులకు ప్రవేశం లేదు. లోపల సాగుతున్న ఆలోచనలు తోడుగా వీరధర్మ ముందుకు సాగుతున్నాడు. చల్లటి వాతావరణం, సువాసనలు యథేచ్ఛగా పిల్లగాలితో విస్తరిస్తున్న వాతావరణం. రకరకాల ఫలవృక్షాలు, పొదరిళ్ళు, రంగురంగుల పుష్పాలతో వెలిగిపోతున్న మొక్కలు, చెట్లను ఆప్యాయంగా పెనవేస్తూ అల్లుకుపోతున్న అందమైన తీగలు. ఒక్కసారిగా వినవచ్చిన నవ్వులు వీరధర్మ ఆలోచనలను భంగం చేశాయి. స్త్రీల నవ్వులు, కిలకిలలు, పకపకలు. వీరధర్మ ముఖం మీద చిరునవ్వు ఉదయించింది. తను గమ్యస్థానానికి దగ్గరలో ఉన్నాడు. మలుపు తిరిగిన అతనికి ఎదురుగా దట్టంగా ఉన్న పూపొదరిళ్ళ ఆకుపచ్చని గోడలా అడ్డుగా దర్శనమిచ్చాయి. కిలకిల నవ్వులు అటువైపు నుండే వినవస్తున్నాయి. వీరధర్మ 2 పొదరిళ్ల మధ్య దూరాడు. చేతులతో పొదల రెమ్మల్ని 2 వైపులకు ఎడంగా తోస్తూ చూశాడు. ఎదురుగా క్రీడా సరోవరం, విశాలమైన జలాశయం, నలువైపులా చలువరాతి సోపానాలు. స్వచ్ఛమైన జలంతో నిండిన సరోవరంలో వికసించి సూర్యుడిని ఆశగా చూస్తున్న పద్మాలు. ఆ పద్మాలను ఎగతాళి చేస్తున్నట్టు నీటి పైభాగాన కనిపిస్తున్న యువతల ముఖపద్మాలు. యువతులు విశృంఖలంగా జలక్రీడలు సలుపుతున్నారు. ఒకరి మీద ఒకరు దోసిళ్లతో నీళ్లు చల్లుకుంటున్నారు. నెచ్చెలుల తలల మీద చేతులు పెట్టి నీటిలో పడి నెట్టేస్తున్నారు. ఉల్లాసంగా కేరింతలు, కేకలు, అరుపులు, నవ్వులు. వీరధర్మ అసంకల్పితంగా కొలనులోని తామరల మధ్య కనిపిస్తున్న యువతల తలలను లెక్కపెట్టాడు. 12 ఉన్నట్టుండి కూడబలుక్కున్నట్టు యువతులు 4 వైపులా ఉన్న చలువరాతి మెట్ల మీదకి ఎక్కి నిలుచున్నారు. తడిసిన వస్త్రాలు వాళ్ళ శరీరాలకు 2వ చర్మములా అతుక్కుపోయి ఉన్నాయి. కిందికి వేళ్లాడుతున్న వాలుజడల నుంచి విరబోసుకున్న శిరోజాల నుండి నీళ్లు కారుతున్నాయి. మెట్ల మీదకి చేరిన యువతులను పట్టించుకోకుండా ఒక యువతి సరోవరం మధ్యలో నీటి లోపలే చేతులు కదిలిస్తూ శిరస్సు నీటిపైన ఉండేలా జలక్రీడ కొనసాగిస్తోంది. రాకుమారి, వస్తున్నాం అంటూ అరిచింది ఒక యువతి. 4 వైపుల నుంచి యువతులందరూ ఒకేసారి సరస్సులోకి దూకి అదృశ్యమయ్యారు. జలాంతర్భాగంలో చేపల్లా ఈదుతూ అన్ని వైపుల నుంచి తన వైపు వస్తున్న చెరువుల సయ్యాట నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ రాకుమారి గుండ్రంగా తిరుగుతోంది. వాలుజడ ఆమె తల చుట్టూ నీళ్ల మీద తేలుతూ పరిభ్రమిస్తోంది. వీరధర్మ చూపులు ఆమె ముఖం మీదే ఉన్నాయి. కోలముఖం, పెద్ద పెద్ద కళ్ళు, 2 కళ్ళ మధ్య 2 కళ్ళని దూరం చేయడానికి ఉన్నట్టు పొడుగాటి ముక్కు. ప్రయత్నం లేకుండానే రాకుమారి ఎవరో తనకు తెలిసిపోయినందుకు సంతోషిస్తూ నిర్భయంగా, నిస్సంకోచంగా కేళీ సరస్సు సోపానాల వైపు నడిచాడు వీరధర్మ. పై మెట్లు మీద నిల్చుని రాకుమారి శిరస్సునే చూస్తున్నాడు. రాకుమారి ముఖం అతనున్న వైపు తిరిగింది.
పరపురుషుడిని చూసిన ఆశ్చర్యం ఆమె కళ్ళను విశాలంగా విడదీసింది. భయంతో కెవ్వున కేక పెట్టింది రాకుమారి. సాగరిక చిలికెత్తెల శిరస్సులు ఒకేసారి ఆమె చుట్టూ పైకి లేచాయి. తలలు విదిల్చి కళ్ళు తెరిచిన చిలికెత్తెలు వీరధర్మ ఉన్న సోపానాలకు అభిముఖంగా ఉన్న వాళ్ళు నిర్ఘాంతపోతూ చూశారు. అందరూ ఒకేసారి అరిచారు. క్షణాలలో జలాశయంలోని దృశ్యం, రాకుమారి చుట్టూతా చెలులున్న దృశ్యం మారిపోయింది. రాకుమారి వెనుక అర్ధచంద్రాకారంలో సర్దుకుని వీరధర్మనే చూస్తున్నారు చెలులు. వీరధర్మ పైమెట్టు మీద నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టే దిగుతూ నీటి అంచున ఉన్న మెట్టును సమీపిస్తున్నాడు. ఏ ఎవరు నువ్వు? ఒక చెలికత్తె ధైర్యంగా గద్దించింది. మాలా? రాకుమారి మందలింపుగా అంది. చెలికత్తె రాకుమారి వైపు ఆశ్చర్యంగా చూసింది. నవరాత్రి స్పర్ధలలో గెలిచిన వీరుడే? రాకుమారి సాగరిక తగ్గుస్వరంతో అంది. ఆమె ముఖం మీద నునుసిగ్గు. యువరాణి గారి మనసు దోచుకున్న అదే యువరాణి గారికి నచ్చిన వీరుడే? సాగరిక అంతరంగిక సఖి సౌగంధిక అంది. ఓ ఓ ఓ చెరులందరూ ఒకేసారి రాగయుక్తంగా అన్నారు. రాకుమారి, నీతో మాట్లాడడానికి వచ్చాను. కోటగాడ దూకి సాహసం చేసి వచ్చాను. వీరధర్మ సాగరికనే చూస్తూ అన్నాడు. జలక్రీడలో ఉన్న యువతులు తడిసిన వస్త్రాలతో గట్టు మీదికి వచ్చినప్పుడు ఎదుట పడటం సభ్యత కాదు. అందుకే మీరందరూ జలాచ్ఛాదనలో ఉన్నప్పుడే వచ్చాను. మా యువరాణి గారితో ఏం మాట్లాడాలి? సౌగంధిక అంది. మాట్లాడాలని మాట వరుసకి అన్నాను. హెచ్చరించడానికి వచ్చాను. అందరూ ఒకేసారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాగరిక ప్రశ్నార్థకంగా చూసింది. రాకుమారి, నవరాత్రి బలపరీక్షలో నన్ను చూసి మనసు పడ్డావు. నీ మనసుకు మాట రూపం ఇచ్చావు. నీ మాట నాకు మరణశాసనమైంది. పరోక్షంగా మా అమ్మ మరణానికి కారణమైంది. మా యువరాణి గారి మీద నీలాప నిందలు వేస్తున్నావు. సౌగంధిక ఉక్రోషంగా అంది. మీ యువరాణిమణి వారి మీద నీలాప నిందలు వేయడానికి ప్రాణాలకు తెగించి అంతఃపుర ఉద్యానవనంలోకి గుప్త ప్రదేశమైన కేళీ సరోవరం వద్దకు వచ్చాను. జరిగిందేమిటో మీకు తెలీదు. అతి ప్రమాదకరమైన సాహసయాత్ర చేసి తిరిగి వచ్చేదాకా నాకు తెలీదు అంటూ వీరధర్మ సాగరిక వైపు తదేకంగా చూశాడు. సాగరిక విశాల నేత్రాలు ప్రశ్నలను రువ్వుతున్నాయి. నాకు జరిగిన అన్యాయంలో 5గురి ప్రమేయం ఉంది. మహారాజు, మహామంత్రి, సేనాపతి, రాజవైద్యుడు, విరూపాక్షుడు. రాజుగారి ఆజ్ఞ, మంత్రిగారి మంత్రాలోచన, సేనాపతి గారి వ్యూహం, రాజవైద్యుడి చికిత్సా నాటకం, విరూపాక్షుడి ప్రమాద మార్గదర్శనం. నా మనసు నాకు సౌగంధికకు తప్ప మరెవరికీ తెలియదు. రాకుమారి సాగరిక ఆవేశంగా అంది. నన్ను అపార్థం చేసుకోవద్దు. అందరికీ తెలుసని నేను తెలుసుకున్నాను. ఒక అనామకమైన నన్ను తన కుమార్తె ప్రేమించడం మహారాజు గారికి ఆగ్రహం తిప్పించింది. నన్ను అంతం చేయమన్నారు. ఆ పథకం ఇది. వీరధర్మ తనకు జరిగిందంతా పూసగూర్చినట్టు చెప్పాడు. వింటున్న సాగరిక ముఖములో భావాలు మారసాగాయి. ఇదంతా నాకు తెలీదు. సాగరిక నెమ్మదిగా అంది. సింహం పాల కోసం వెళ్ళిన నేను హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకుని తిరిగి వచ్చాను. సకాలంలో వైద్యం అందని కారణంగా నన్ను కన్నతల్లి కన్ను మూసింది అంటూ వీరధర్మ సాగరిక వైపు తీక్షణంగా చూశాడు. సాగరిక, ఒక ప్రశ్న అడుగుతాను. చిత్తశుద్ధితో నిజాయితీగా సమాధానం చెప్పు. నువ్వు నన్ను ప్రేమించిన విషయం విస్మరించి చెప్పాలి. మన రాజధానిలో సామాన్యుడు, పేదవాడు అయిన యువకుడు నిన్ను ప్రేమిస్తే తప్పు నీదా అతనిదా? సాగరిక మౌనంగా చూసింది. వీరధర్మ చూపులు సమాధానం చెప్పమని ఆమెను హెచ్చరిస్తున్నాయి. సాగరిక పెదవులు మెల్లగా కదిలాయి. అతనిదే. శిక్షించాల్సి వస్తే ఎవరిని శిక్షించాలి? నిన్నా అతడినా? అతడినే. వీరధర్మ ముఖం మీద చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు ఇంకొక సమాధానం చెప్పాలి. నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వే నన్ను ప్రేమించావు. అది మహారాజు దృష్టిలో అపరాధం. ఆ నేరం ఎవరిది? నీదా నాదా? సాగరిక తల కొద్దిగా కిందికి వాలింది. నాదే. ఆ నేరానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? సాగరిక మాటలు మరచిపోయిన దానిలా నిస్సహాయంగా చూసింది. పంచభూతాలలో ఒకటైన జలంలో ఉన్నావు సాగరిక. నిజం చెప్పు. రాజుగారు ఎవరిని శిక్షించాలి? ప్రేమించి తప్పు చేసిన నిన్న, నీ ప్రేమ గురించే తెలియని నన్నే. నిజం చెప్పినందుకు మెచ్చుకుంటున్నాను. ఆ నిజాన్ని
ఆ త్రికాల సత్యాన్ని నీ తండ్రి గారికి చెప్పి కళ్ళు తెరిపించు. ఎందుకంటే ప్రజలను పాలించే వ్యక్తి కళ్ళు ఎప్పుడూ తెరుచుకొని ఉండాలి. వీరధర్మ గంభీరంగా అన్నాడు. నువ్వు అభం శుభం తెలియని అంతఃపుర కన్యవు. సామాన్యుల కష్టాలు నీకు అర్థం కావు. కన్నీళ్లు కనిపించవు. నా కండబలాన్ని, నైపుణ్యాన్ని, ముఖ్యంగా కండలు తిరిగిన నా శరీరాన్ని చూసి నువ్వు నన్ను ప్రేమించావు. కానీ నీ మనసుకు నా మనసుతో పరిచయం లేదు. నీది ఆవేశంలోంచి పుట్టిన ప్రేమ. ఆవేశంలోంచి పుట్టిన ప్రేమ అపాయాలను పుట్టించింది. ఆ అపాయాలు నన్ను చుట్టుముట్టాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.